అవమానాలు ఆయన్ను రాటుదేల్చాయి. పేదరికపు పరిహాసాలు లక్ష్యాన్ని చేరాలనే కసి పెంచాయి. జీవిత పాఠశాలలో అనుభవ పాఠాలతో సంగీత చక్రవర్తి అయ్యారు. నీ గొంతు పనికిరాదన్న వారికి పాటతోనే సమాధానం చెప్పారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాష ఏదైనా ఆ గళం నుంచి కమ్మని పాటగా బయటకు వచ్చింది. తిరస్కారాలనే పురస్కారాలుగా మార్చుకుని ఈసడింపులకు ఎదురొడ్డి అభిమానుల్ని సంపాదించుకున్న ఆ మధుర గాయకుడు డాక్టర్ కట్టసేరి జోసెఫ్ యేసుదాస్. ఇవాళ ఆయన పుట్టినరోజు. గంగా ప్రవాహనే అంగాత్మ సంధాన యోగనే ప్రాప్తే వసంతేతి కాలికే పలికే కుహుగీతిక గాన సరసీరుగమాలిక స్వరరాగ గంగా ప్రవాహమే నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి పిల్లన గ్రోవిలో పిలవని మోబిలో కురిసెను రాగం ఈనాటికి మట్టింటి రాయే మాణిక్యమైపోయే సంగీత రత్నాకరానా స్వర సప్తకాలే కెరటాలు కాగా ఆగంగ పొంగిందిలోనా స్వరరాగ గంగా ప్రవాహనే అంగాత్మ సంధానయో. కేరళకు చెందిన యేసుదాసుకు చిన్నతనం నుంచే కష్టాలు స్వాగతం పలికాయి. స్వతహాగా కళాకారుడైన తండ్రి ప్రభావంతో ఆయన మనసు పాటల వైపు పరిగెత్తింది. తండ్రి మరణం తర్వాత పోటెత్తిన ఆర్థిక కష్టాలు యేసుదాసుని మద్రాసు రైలెక్కించాయి. ఆయనకు అంత త్వరగా అవకాశాలు రాలేదు. పైపెచ్చు నీ గొంతు పాడడానికి పనికిరాదనే ఈసడింపులు. అయినా ఆయన నిరాశ చెందలేదు. 1961లో ఓ మలయాళ సినిమా ద్వారా గాయకుడిగా మారారు. అప్పటి నుంచి యేసుదాసు పాడని రోజు లేదు. సొంత ఇల్లేనా ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లేలా ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం నన్నడిగి తల్లిదండ్రి కన్నారా నన్నడిగి తల్లిదండ్రి కన్నారా నా పిల్లే నన్నడిగి పుట్టరా పాపం పుణ్యం నాది కాదే ఓవే పిచ్చమ్మా నారు పోసి నీరు పోసే నాదుడువాడమ్మా ఏది నీది ఏది నాది ఈ భేదాలు ఉత్తవాదాలే ఓ చెల్లేలా. మలయాళంలో పేరు ప్రఖ్యాతులు వచ్చాక యేసుదాసుకు తమిళం, తెలుగులోనూ అవకాశాలు వెల్లువెత్తాయి. కాశ్మీరీ, అస్సామీ, కొంకణి తప్ప అన్ని భారతీయ భాషల్లోనూ పాటలు పాడిన ఏకైక గాయకుడు యేసుదాసు. పలు భాషల్లో ఆయన దాదాపు 50,000 పాటలు పాడారు. తెలుగులో అంతులేని కథ, స్వయంవరం, నిరీక్షణ తదితర చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. యేసుదాసు గాత్రం అంటే మోహన్ బాబుకు ప్రత్యేక అభిమానం. తన సినిమాలో కనీసం ఒక్క పాటైనా పాడిస్తూ ఉంటారు.
గాయపడిన